ఈ విషయం మీ వరకు వచ్చే ఉంటుంది. రేపు మార్కెట్ 750 పాయింట్లు పైబడి రీసెంట్ టైమ్స్ లో మీరు ఎప్పుడు చూడనంతలా లాభాలు స్టాక్ మార్కెట్ లో చూస్తారనేలా ఓవర్ నైట్ నుంచి ఓవరాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ట్రంప్ చేసిన ఒక్క స్టేట్మెంట్ సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది కదా. దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో మన పోర్ట్ఫోలియోస్ ఇప్పటి వరకు చూడనంత ప్రాఫిట్, రీసెంట్ టైమ్స్ లో మనం పెయిన్ ని ఫీల్ అయిన అంతటి తుడిచిపెడుతూ మార్కెట్ ఎందుకు మనకి రేపు మంచి లాభాలు ఇచ్చే ఛాన్స్ ఉంది స్టాక్స్ కొని హోల్డ్ చేస్తున్న వాళ్ళకి అనేది తెలుసుకుందాం. ఈ అప్డేట్ తర్వాత మార్కెట్ గ్యాప్ అప్ అయిన తర్వాత పెట్టుబడి పెట్టాలనుకుని డబ్బులు పక్కన పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. ఈ మార్కెట్ ని చూసి పెరుగుతుండడం చూసి మార్కెట్ లో డబ్బులు పెట్టేద్దాం అనుకుంటారు కదా. సో అలా ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి మార్కెట్ లో సరైన సమయమా కాదా? దీంతో పాటు ఇంపార్టెంట్ సైకాలజీ, ఈ ఈవెంట్ నుంచి నేర్చుకోవాల్సిన సైకాలజీతో పాటు ఫైనలీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ట్రేడర్స్ ఎలా వ్యవహరించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాపర్ గైడెన్స్ మీకు లేదంటే రేపు మార్కెట్ లో మార్కెట్ బాగా పెరిగిన ట్రేడర్స్ మాత్రం భారీగానే నష్టపోతారు. ఈ మూడింటి గురించి మాట్లాడుకొని ఈ వీడియోని ఎండ్ చేస్తాను. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నైట్ మీరు చూసారంటే ఈ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు మన వాట్సాప్ ఛానల్లోను టెలిగ్రామ్ ఛానల్లోను ఈ డేటాను పెడుతూ ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేస్తూ మార్నింగ్ ఇలా మీకు ఉంటున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు చూస్తారు వీడియోలో. నాట్ జస్ట్ నార్మల్ డేటా, ట్రంప్ చెప్పిన స్టేట్మెంట్ కాదు, ఇంకా వాల్యుబుల్ డేటా మీకు షేర్ అవుతుంది. ఇలా కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేమన్ టీమ్ పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపించింది అనుకోండి, వీడియోని లైక్ చేయండి. అండ్ మన స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్ తో ఇలాంటిది ఒకటి జరిగింది ఓవర్ నైట్, కంగారు పడద్దు, రేపు పొద్దున మార్కెట్ పెరుగుతుంది అన్న ఒక శుభ వార్తని మన వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. నిన్న నేను మీకు టెలిగ్రామ్ వాట్సాప్ లో ఈ ఇమేజ్ ని పెడుతూ గుడ్ న్యూస్ అండ్ డేటాని షేర్ చేశాను కదా 11 అరౌండ్ నైట్. ఆ ఇమేజ్ ని ఒకసారి ఓపెన్ చేస్తాను. ట్రంప్ గారు ఏం స్టేట్మెంట్స్ చేశారు, ఎందుకు మార్కెట్ పెరుగుతుందో చూద్దాం. ట్రంప్ టారిఫ్ వేసినప్పటి నుంచి ట్రంప్ మీద మళ్ళీ టారిఫ్లు వేయాలని ప్రయత్నిస్తున్న కంట్రీ ఏంటి? చైనా. ఈవెన్ యూరోపియన్ యూనియన్ సైడ్ నుంచి కూడా రిటాలియేషన్ కొంచెం కనిపిస్తుంది, కానీ డైరెక్ట్ గా స్టేట్మెంట్స్ చేసింది అయితే చైనా. ఫస్ట్ 34% యుఎస్ చైనా మీద వేసింది. దానికి చైనా ఏం చేసింది, నేను 34% వేస్తానని చెప్పేసింది. దానికి యుఎస్ కి కోపం వచ్చి నేను 34 వేస్తే నా మీద కూడా ఇంకొక 34 వేస్తావా, అయితే నీ మీద 50% వేస్తానని యుఎస్ చెప్పింది. అప్పుడు చైనా కూడా దానికి రెస్పాండ్ అవుతూ టోటల్ గా నేను కూడా 84% నీ మీద టారిఫ్ వేస్తానని నేను చెప్పిన తర్వాత మళ్ళీ ట్రంప్ వచ్చి మళ్ళీ నా మీద టారిఫ్ వేస్తానంటావా, నీ మీద 104% కాదు, ఫస్ట్ నార్మల్ గా ఉంటున్న 20%, తర్వాత 34%, తర్వాత 50%, ఈ 104% కాదు ఇంకొక 21% వేసి రౌండ్ ఫిగర్ గా 125% నీ మీద టారిఫ్ వేస్తాననేలా వార్తలు చేశారు. దీంతో యాక్చువల్లీ మార్కెట్స్ ఇంకా పడిపోవాలి, ఇంకెక్కడ ఎండ్ అవుతుందని పడిపోవాలి. కానీ దాని కింద ఏం చెప్పుకుంటూ వచ్చారంటే చైనా నా మీద ఎదురు తిరిగింది, కానీ 75 దేశాలు నాతో మాట్లాడాలని ప్రయత్నించాయి, నాతో డిస్కషన్స్ చేయాలని ప్రయత్నించాయి, కాబట్టి వాళ్ళందరినీ గౌరవిస్తూ 90 రోజుల పాటు టారిఫ్లు వాళ్ళ మీద, రెసిప్రోకల్ టారిఫ్లు వాళ్ళ మీద వేయను, 10% వేస్తాను. అంతకుముందు అనౌన్స్ చేశారు కదా 10% టారిఫ్ అని, బేస్ టారిఫ్ అది ఏ కంట్రీ మీద అయినా ఉంటది, అది ఉంటది. రెసిప్రోకల్ టారిఫ్లు ఇండియా మీద 26% అని ఇదిగోండి ఇమేజ్ పెడుతున్నాను, ఏ దేశాల మీద ఎంతెంత టారిఫ్లు వేస్తున్నారని. ఈ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో 90 డేస్ పాస్ చేస్తున్నాను అన్నారు. 90 రోజుల తర్వాత అవుతుంది కదా, మరి 90 రోజుల తర్వాత ఉంది కదా ఇంకా అన్సర్టనిటీ, ఇన్వెస్టర్స్ కి థ్రెట్టే కదా. దీని గురించి మాట్లాడతాను. బట్ ఈ స్టేట్మెంట్ చేసేసరికి బాగా నలిగిపోయిన మార్కెట్ కి చిన్న చల్లగాలు వచ్చేసరికి ఇంకా గాల్లోకి ఎగిరింది. నాస్డాక్ 12% దగ్గరగా పెరిగింది. అదొక ఇండెక్స్, అది స్టాక్ కాదు, ఇండెక్స్. S&P 500 9.5-10% దగ్గరగా పెరిగింది. ఇవి ఇంకా ఓపెన్ కాలేదండి యూరోపియన్ మార్కెట్స్, దాన్ని చూసి కంగారు పడాల్సిన నీడ్ లేదు. 9 o'clock కి క్లోజ్ అయిపోయాయి. అండ్ మన ఏషియన్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ గా దీనికి రియాక్ట్ అయ్యాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా 750 పాయింట్స్ దగ్గరగా ఈ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ తో మార్కెట్ మునుపు ఎక్కడుందో అక్కడికి వెళ్లే ప్రయత్నాలు అయితే గ్లోబల్ మార్కెట్స్ అన్ని మంచి జోష్ లో అయితే ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లో లేకపోతే ఇమీడియట్ గా వీడియో చేసి మీ ముందుకు తీసుకురావడం కొంత కష్టం అవుతుందేమో లేట్ నైట్స్ లో ఆర్ ఎర్లీ మార్నింగ్స్ లో, బట్ ఆడియో మెసేజ్లు పెట్టడం, ఇలా డేటాను వెంటనే మీతో షేర్ చేయడం ఈ ప్లాట్ఫామ్ లో ఈజీ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉంటున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, కంప్లీట్లీ ఫ్రీ. డిస్క్రిప్షన్ లోను అలాగే కామెంట్ సెక్షన్ లోను లింక్ ఇస్తున్నాను. అలా కాకపోయినా మీరు జస్ట్ వాట్సాప్ ని ఓపెన్ చేసి అప్డేట్స్ ఉంటుందా అక్కడ క్లిక్ చేసి ఛానల్స్ దగ్గర ఎక్స్ప్లోర్ అని ఉంటుంది, ఆ పైన సర్చ్ ఉంటుంది, అక్కడ డే ట్రేడర్ తెలుగు జస్ట్ మీరు డే ట్రేడర్ అని టైప్ చేసినా మన ఛానల్ వచ్చేస్తుంది. 1,40,000 దగ్గరగా మన వాళ్ళు ఉంటున్న ఛానల్ ఉంటుంది, అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. లేదన్నా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో చూసారంటే కొన్ని లింక్స్ తర్వాత వాట్సాప్ అని పెడుతున్నాను, ఆ లింక్ ని క్లిక్ చేసైనా జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ వాడుతున్న వాళ్ళు కూడా దాని కింద టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తున్నాను. ఎప్పుడైనా ఇమీడియట్ గా ఇంపార్టెంట్ అప్డేట్స్ మీతో ఉంటే వాటి ద్వారా షేర్ చేస్తాను. బట్ మిగతా టాపిక్స్ మాట్లాడే ముందు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ట్రంప్ ఏం స్టేట్మెంట్ చేశాడో తెలుసా? ఈ మాటలు మాట్లాడే ముందు DJT అని తన కంపెనీ ఉంది, ఈ ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్, ఇది కొనడానికి ఇదే మంచి టైం అని చెప్పి ట్వీట్ పెట్టాడు. ఎప్పుడు ఇది అనౌన్స్మెంట్ చేయక కొద్ది గంటల ముందు స్టాక్ మార్కెట్ లో ఎవరైనా డబ్బులు పెట్టాలనుకుంటే, పర్టికులర్ గా నా కంపెనీని కొనాలనుకుంటే దిస్ ఈస్ గ్రేట్ టైం టు బై అని ఒక టిప్ ఇచ్చి తర్వాత మార్కెట్ ని పెంచే ప్రయత్నం చేశాడు. ఇంతకు మించిన ఆపరేటర్ ఎవరైనా ఉంటారా? రీటైలర్స్ కోసం ఇలాంటి ఒక టిప్ నాకు తెలిసి ఏ ప్రెసిడెంట్
డివిడెండ్ ఇచ్చిండ్రేమో, ఏదో జోక్ గా మాట్లాడుకుంటున్నాం కానీ మార్కెట్ ని ఇలా ఆపరేట్ చేయడం వల్ల నేను చెప్పాను కదా ఫ్యూ డేస్ బ్యాక్ చేసిన వీడియోలో కూడా తను ఇలాంటి వర్స్ స్టేట్మెంట్స్ చేస్తున్నాడు, మార్కెట్ పడుతుంది, రేపు ఖచ్చితంగా మళ్ళీ అదేం లేదు అంటాడు, పెరిగిపోతుంది. ఈలో బలయ్యేది ఎవరు? రీటైల్ ఇన్వెస్టర్స్. పానిక్ తో, స్ట్రెస్ తో హెల్త్ ను పోగొట్టుకొని ఎందుకని ఎగ్జిట్ అయిపోయి ట్రేడర్స్ కూడా చాలా మంది ఇతను చెప్పినంత వరకు కాల్ ని కొని ఉంటారు, ఇప్పుడు పుట్ ని కొని ఉంటారు, లేకపోతే కాల్ ని సెల్ చేస్తుంటారు, పుట్ సెల్ చేస్తుంటారు. అల్టిమేట్ గా ఈ స్పైక్స్ మార్కెట్ లో మంచిది కాదు. రాత్రికి రాత్రి వచ్చి ఈ వోలటైల్ ఈవెంట్స్ తో మార్కెట్ లో చాలా పార్టిసిపెంట్స్ సఫర్ అవుతారు. ఇన్వెస్టర్స్, పేషెన్స్ లేని ఇన్వెస్టర్స్ సఫర్ అవుతారు. ట్రేడర్స్ కూడా టెక్నికల్ అనాలిసిస్ ను, ట్రెండ్స్ ను ఫాలో అవుతూ కూడా చేసే వాళ్ళు కూడా ఈ మొత్తం ఈవెంట్ తో వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. కాబట్టి ఈవెంట్స్ వచ్చినప్పుడు ట్రేడర్స్ పక్కన ఉండాలి, ఇన్వెస్టర్స్ డబ్బులుంటే కొనుక్కోవాలి, లేకపోతే వెయిట్ చేయాలి లాంగ్ టర్మ్ కనుకుంటే. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ థింగ్, మార్కెట్ పడుతున్నప్పుడు ఎలా అయితే ఇది బిగ్గెస్ట్ క్రైసిస్ 2008 తర్వాత మార్కెట్ ఇంతలా ఎప్పుడు కరెక్ట్ అవ్వలేదు యుఎస్ మార్కెట్స్ అని ఎలా మనకి డేటా అయితే కనిపించిందో, 2008 తర్వాత కూడా ఎప్పుడు మార్కెట్ ఇంతలా రికవర్ అవ్వలేదు. దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రికవరీ ఆఫ్టర్ 2008. మరి ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టాలనుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ దాంతో పాటు నెక్స్ట్ 90 డేస్ తర్వాత అయినా వేస్తారు కదా, టారిఫ్లు వేస్తారు కదా, మరి 90 డేస్ తర్వాత పరిస్థితి ఏంటి? వీటి గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టే వాళ్ళ రిలేటెడ్ గా నేను ఒకటే అడగాలనుకుంటున్నాను. ఆల్రెడీ పెట్టి వెయిట్ చేసిన వాళ్ళకి సెల్యూట్. మీరు ఒకవేళ అమ్మేద్దాం అనే థాట్ వచ్చినా సరే హోల్డ్ చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీకు ఏమనిపించి ఆ టైంలో హోల్డ్ చేశారు, మీ లాజిక్ ఏంటి, మీకు ఆ ధైర్యం, స్ట్రాంగ్నెస్ ఎలా వచ్చింది, మీరు ఏం థింక్ చేశారు అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ నేను రీసెంట్ వీడియోస్ లో చాలా సార్లు మార్కెట్ లో ఏం జరుగుతున్నా నేను టైం చేయలేను, సడన్ గా మార్కెట్ రికవర్ అవ్వచ్చు, ఓవర్ నైట్ లో అప్డేట్ రావచ్చు, అది మన కంట్రోల్లో ఉండదు, పడేది అలా మన కంట్రోల్లో ఉండదు, పెరిగేది మన కంట్రోల్లో ఉండదు, మధ్యలో మనం డెసిషన్ తీసుకోవడం మన టైం వేస్ట్ అవుతుంది, చార్జెస్ వేస్ట్ అవుతుంది. లాంగ్ టర్మ్ కనుకుంటున్నప్పుడు మంచి కంపెనీలో పెట్టి హోల్డ్ చేయడం, వదిలేయడం ఇదే మన చేతిలో ఉన్నది, ఇంకా దానికి మించి ఏం లేదు అన్నప్పుడు మరి అంత మాత్రం దానికి ఇన్ని సంవత్సరాలు మీరు మార్కెట్ లో ఉండి ఏం నేర్చుకున్నారని ఎలా కామెంట్స్ కొన్ని చూసాను. ఇదే నేర్చుకున్నాను నేను ప్రో కాదు, ఓవర్ నైట్ లో నాకు కంట్రోల్ చేసే శక్తి లేదు, నాకున్న శక్తి అల్లా మార్కెట్ లో మంచి కంపెనీలు తెలుసుకోవడం, దాంట్లో డబ్బులు పెట్టడం తప్పించి ఓవర్ నైట్ లో ఏం జరుగుతుందో దాన్ని ముందుగానే నేను ఊహించి అమ్మేయడం, కొనడం, అమ్మడం ఇది నా పని కాదు. ఇన్వెస్ట్మెంట్ లో నా పని అది కానే కాదని తెలుసుకోవడానికి నేను ప్రో కాదు, మార్కెట్ ప్రో అనుకోవడానికి, ఓవర్ నైట్ లో ఈవెంట్స్ ని కంట్రోల్ చేసే శక్తి మనకు ఉండదని తెలుసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ లో నాకు చాలా టైం పట్టింది. మీరు ఈవెంట్ ని వదిలేయకుండా అలాగా లాస్ట్ 2 రోజులు మీ మైండ్ సెట్ ఏంటి? మార్కెట్ బాగా పడింది కదా, ఆ టైంలో మీ మైండ్ సెట్ ఏంటి? ఇప్పుడు మైండ్ సెట్ ఏంటి? ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకొక డే వెనక్కి తీసుకువెళ్తే మీరు మార్కెట్ లో ఎంత డబ్బులు ఉందో అంత పెట్టాలనుకుంటారు కదా, కొనాలనుకుంటారు కదా. అదే ఒక రోజు 2 రోజులు వెనక్కి వెళ్ళి మార్కెట్ బాగా పానిక్ అవుతున్నప్పుడు దానికి ఒక 2 రోజులు ముందుకు తీసుకువెళ్తే మార్కెట్ లో ఉన్నదంతా అమ్మేద్దామనే కదా అనుకుంటారు. ఆ సిచ్యువేషన్ లో ఉన్న మైండ్ కి 2 రోజులు వెనక్కి తీసుకెళ్తే ఇదే మన ఎమోషన్స్ మార్కెట్ లో. అందుకే రీటైలర్స్ డబ్బులు సంపాదించలేరు, ఇందుకే సంపాదించలేరు. రియాలిటీలో మనం చేయాల్సింది, ఎఫర్ట్స్ పెట్టాల్సింది, స్ట్రెస్ అవ్వాల్సింది, టెన్షన్ తీసుకోవాల్సింది మనం పెడుతున్న కంపెనీ మంచిదా కాదా అని, ఆర్ మనం ఇండెక్స్ లెవెల్లో పెడుతుంటే, మ్యూచువల్ ఫండ్ లో పెడుతుంటే ఆ కంట్రీ ఎదుగుతుందా కాదా అని. ఇంతకు మించి మనం థింక్ చేయకూడదు. ఒకవేళ మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనుకోండి, నేర్చుకోండి, ఏదో రకంగా నేర్చుకోండి. మన ఛానల్ అయితే ప్లేలిస్ట్ లో ఉన్నాయి, నేను మీకు ప్లేలిస్ట్ లోకి వెళ్ళారంటే స్టాక్స్ రిలేటెడ్ గా అనాలిసిస్ కానీ. అండ్ ఇప్పుడు రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, రిజల్ట్స్ పోస్ట్ చేసిన ప్రతి కంపెనీ, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి కంపెనీది రిజల్ట్స్ ని అనాలిసిస్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, క్యాష్ ఫ్లో ఉంటుంది. మూడింటిని మీరు అర్థం చేసుకున్నారంటే డెఫినెట్లీ మీరు బెటర్ గా స్టాక్స్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేయగలరు. లైక్ మీరు బిజినెస్ చేస్తుంటే 3 నెలలకు కలిపొచ్చే మీ సేల్, ప్రాఫిట్, మార్జిన్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అనుకుంటే మీ గల్లాపెట్లోకి డబ్బులు వస్తుందా, మీ బ్యాంక్ లోకి రియల్ గా క్యాష్ వస్తుందా, ఆర్ మీరు జస్ట్ సప్లై చేసి వాళ్ళు ఎగర కొట్టేయడం, లేకపోతే ఫేక్ గా మీరు ఏదైనా చేస్తున్నారా, ఇది మీకు క్యాష్ ఫ్లో చెప్తుంది. దీని రిలేటెడ్ గా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ వచ్చి బుక్ చదవగలుగుతుంటే మాత్రం, రీసెంట్ గా నేను ఈ జీబ్రా లెర్మాల్ కి సంబంధించిన స్టాక్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్ ఈ బుక్ ని సజెస్ట్ చేశాను కదా, వీళ్ళ సైడ్ నుంచి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ని చదవడానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ బుక్ మీకు హెల్ప్ అవుతుంది. ఇందులో సేమ్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్ గా, బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ గా, క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్ గా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తో ఈ కాంప్లెక్స్ టాపిక్స్ ని సింప్లిఫై చేసేలా ఈ బుక్ లో వాళ్ళు డేటాను అయితే షేర్ చేశారు. మీరు ఆల్రెడీ ఉంటాయి ఛానల్స్ లో వీడియోస్ చూడండి, బట్ నేను బుక్స్ చదవగలను, నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను కొంచెం డీటెయిల్డ్ గా దాంట్లో ఉంటున్న డేటాని మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే ఈ బుక్ ద్వారా మీరు ఆ ఇన్ఫర్మేషన్ ని పొందొచ్చు. ఇందులో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎలా అనాలిసిస్ చేయాలి, యాన్యువల్ రిపోర్ట్స్ ని ఎలా చూడాలి, అందులో ఇంపార్టెంట్ టర్మ్స్ ని ఎలా చదవాలి, ఎక్సెల్ షీట్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ కోసం, క్యాష్ ఫ్లోస్ ని ఎలా అనాలిసిస్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ని ఎలా అనాలిసిస్ చేయాలి, ఇన్కమ్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ ని ఎలా అనాలిసిస్ చేయాలి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఉంటాయి. నా సజెషన్ ఏంటంటే ఈ బుక్ మీరు కొంటే 9th నుంచి స్టార్ట్ చేయండి, 9th టాపిక్ నుంచి స్టార్ట్ చేయండి. ఇన్కమ్ స్టేట్మెంట్ ఫస్ట్ చూడండి, తర్వాత బ్యాలెన్స్ షీట్ చూడండి, తర్వాత క్యాష్ ఫ్లో చూడండి, తర్వాత యాన్యువల్ రిపోర్ట్ చూడండి, బ్యాక్ నుంచి ఫ్రంట్ కి రండి. అండ్ ఈ బుక్ కొనడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఈ కూపన్ కోడ్ ని యూజ్ చేసి 15% డిస్కౌంట్ ఈ బుక్ కొంటున్నప్పుడు మీరు పొందొచ్చు. కానీ బుక్ ద్వారా మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తో మీకు ఈజీగా అర్థమయ్యేలా ఉంది కాబట్టి చెప్తున్నాను. లేదు
నేను ఇంటర్నెట్ లో చూస్తాను, వీడియోస్ చూస్తాను, మీకు నచ్చిందే చేయండి. బట్ ఈ రిజల్ట్స్ సీజన్ కి ముందు వాటన్నిటిని మీరు అనాలిసిస్ చేసి పెట్టుకోగలిగితే రిజల్ట్స్ టైంలో ఏవి మంచి కంపెనీస్, ఎందులో డబ్బులు పెట్టాలి, ఎందులో మనం ట్రాప్ అయ్యే అవకాశం ఉంది, వాల్యుయేషన్స్ ఎక్కడ ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి, ఇవన్నిటి డేటా పాయింట్స్ తో మీకు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఒక బెటర్ అండర్స్టాండింగ్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు డబ్బులు పెట్టాలనుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మార్కెట్ గ్యాప్ అప్ అయితే స్ట్రాంగ్ అవుతుంది, ఇప్పుడు డబ్బులు పెట్టచ్చా? నేను ఇప్పుడు చెప్పేటివి మీకు కొంచెం నెగిటివ్ అనిపిస్తాయేమో, బట్ కంగారు పడకండి. దీని తర్వాత పాజిటివ్స్ గురించి చెప్పినప్పుడు లాంగ్ టర్మ్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్, అన్ని కంట్రీల రిలేటెడ్ గా రెసిప్రోకల్ టారిఫ్లు ఆపేస్తారంటే మార్కెట్స్ ఫుల్ ఎక్సైట్ అవుతున్నాయి. బట్ రీసెంట్ టైమ్స్ లో ఒక నెల రోజుల క్రితంకి ఇప్పటికి ఏం మార్పు ఉందంటే ఏమేమి ఉన్నాయి మార్పులు బాగా ఆలోచించండి. ఇదే మనం మార్కెట్ లో ఎప్పటి నుంచో డేటాను ట్రాక్ చేయడం ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఇదే. తొందరపడి ఎగ్జైట్ అవ్వం, ఉంటున్న డేటా పాయింట్స్ అనాలిసిస్ చేసుకుంటాం. 10% కొత్తగా టారిఫ్ ఉందా, అది అలానే ఉందా? ఆటోస్ రిలేటెడ్ గా విధించిన టారిఫ్ మార్చారా? ఇంకా మార్చలేదు, మారిస్తే అది కూడా మంచిదే. యూరోప్ రిలేటెడ్ గా, చాలా కంట్రీస్ రిలేటెడ్ గా, ఆటోస్ రిలేటెడ్ గా టారిఫ్ 25% టారిఫ్ అది విడిగా వేసింది. రెసిప్రోకల్ టారిఫ్ల గురించే చెప్పారు ఇప్పుడు. మరి ఆటోస్ రిలేటెడ్ గా ఉన్న టారిఫ్లను కూడా తీసేస్తే దాని అది చాలా స్టాక్స్ కి మంచిది, ఇంక్లూడింగ్ టాటా మోటార్స్. రేపు టాటా మోటార్స్ కూడా పెరుగుతుందేమో, బట్ ఆటోస్ రిలేటెడ్ గా టారిఫ్ గురించి ఇంకా క్లారిటీ లేదు. అండ్ అలాగే ఫార్మాసిటికల్ రిలేటెడ్ గా టారిఫ్లు తెస్తా అన్నారు, అది రెసిప్రోకల్ టారిఫ్ లో భాగం కాదు. మరి దాని రిలేటెడ్ గా కూడా క్లారిటీ కావాలి, మీన్స్ ఇంకా క్లారిటీ రాని కొన్ని ఉన్నాయని చెప్పాలనుకుంటున్నాను. చైనా రిలేటెడ్ గా 125% టారిఫ్ అన్నారు, మరి అది ఎక్కడ సెటిల్ అవుతుంది? ఇవన్నీ ఇప్పుడు పెద్ద మెయిన్ ఈవెంట్స్ కాదేమో, బట్ స్టిల్ పాయింట్స్ కదా. సో ఏదైతే మనకి ఎక్సైట్మెంట్ ఉందో ఆ ఎక్సైట్మెంట్ లో మనం ఏ పనులు చేయకూడదు. సో ఎవరైనా మార్కెట్ లో ఇమీడియట్ గా మండే నేను డబ్బులు పెడదాం అనుకుంటే, ఈవెన్ నా దగ్గర ఉంటున్నా సరే, ఇలా జరిగిన ఈవెంట్ తో నేను ఒకవేళ డబ్బులు పెడదాం అనుకుంటే ఎప్పుడు పెడతానంటే, నేను పెట్టిన తర్వాత ఈ ఫార్మా టారిఫ్లనా, ఆటో టారిఫ్లనా, లేకపోతే ఇంకేదైనా కొత్త టారిఫ్లు 90 డేస్ తర్వాత ఏదైనా మాట్లాడతారన్నా, అవన్నీ నేను మెంటల్ గా ప్రిపేర్ అయ్యి, రీసెంట్ టైమ్స్ లో పడితే కూడా ఈ రోజు పెరిగింది కదా, మళ్ళీ రేపు పడితే కూడా నెక్స్ట్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ 7 సంవత్సరాలు, చాలా దగ్గరలో నేను చెప్పాను కదా, 7 సంవత్సరాలు మార్కెట్ లో నాకు డబ్బులు అవసరం లేదనుకుంటే నేను ఎలా అయినా పెడతాను. లేదనుకుంటే ఆ మొత్తం డబ్బుల్ని డివైడ్ చేసి నెల నెల కొంత పెడుతూ పోతాను. ఎక్కువగా మార్కెట్ ని అసహించుకోవడం, ఎక్కువగా మార్కెట్ ని ప్రేమించడం మనకి మంచిది కాదు. మార్కెట్ ని లాంగ్ టర్మ్ లో ప్రేమించండి. షార్ట్ టర్మ్ లో నాకేం తెలియదు అనుకోండి, ఎక్స్పర్ట్ లా అసలు బిహేవ్ చేయొద్దు. షార్ట్ టర్మ్ లో, లాంగ్ టర్మ్ లో ఎక్స్పర్ట్ లా బిహేవ్ చేయండి. ఇలా జరుగుతుంది కానీ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఎవరెవరు వచ్చేదో మాట్లాడతారు, కానీ లాంగ్ టర్మ్ లో పెరుగుతుంది. నాకెందుకు తలనొప్పి? నేను ఇన్వెస్ట్ చేస్తున్నది చిన్న కొనుక్కోవడానికి కాదు, పెద్ద ప్లాన్ చేయడానికి, పిల్లల చదువులకి, లేకపోతే నా ఫ్యూచర్ కి, నేను ఇల్లు కొనుక్కోవడానికి, లేకపోతే నా లైఫ్ టైం రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం, వీళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ట్రంప్ మాట్లాడారన్నా, ఇంకో ప్రెసిడెంట్ మాట్లాడారన్నా, ఇండియాలో ఏదో సంక్షోభం వచ్చిందన్నా, వీటితో అవి రియాక్ట్ కాదు కదా. లాంగ్ టర్మ్ లో కంపెనీస్ గ్రో అవుతాయి, కన్సంప్షన్ స్ట్రాంగ్ గా ఉంటుంది గ్లోబల్ ఎకానమీస్ లో. బట్ నేను ఇండియా పరంగా ఎందుకు స్ట్రాంగ్ గా ఉన్నా అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. క్రూడ్ ఆయిల్ రీసెంట్ టైమ్స్ లో ఈ ట్రంప్ రిలేటెడ్ గా ఈవెంట్ కి ముందు $75 per barrel ఉండేది. ఇప్పుడు ఆయన డెసిషన్ తీసుకున్నా సరే $64 per barrel దగ్గరగా ఉంది. $65 per barrel, స్టిల్ $10 per barrel దగ్గరగా క్రూడ్ ఆయిల్ తక్కువలోనే ఉంది. అండ్ నిఫ్టీ ఒక PE చార్ట్, వాల్యుయేషన్ చార్ట్ కూడా మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. లాస్ట్ 10 years కి వెళ్ళండి, 2015 నుంచి ఇప్పటి వరకు ప్రెసెంట్ నిఫ్టీ ట్రేడ్ అవుతున్న ఈ వాల్యుయేషన్స్ మీకు ఎక్కువ సార్లు కనిపించాయనేది ఒకసారి చెక్ చేసుకోండి. ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ కూడా మన కంట్రీకి సంబంధించి బాగున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, అవి చీప్ గా లేవు. చీప్ అనే వర్డ్ నేను ఇంకా వాడను. 20 దగ్గర ఉంది మార్కెట్, 17 కూడా వెళ్ళొచ్చేమో, ఇంకా పడచ్చేమో, బట్ రీజనబుల్ గా ఉన్నాయి. ఒకటి ధర మనకి రీజనబుల్ గా దొరుకుతుంది, ఎక్స్పెన్సివ్ కాదు, చీప్ కాదు, రీజనబుల్. చీప్ వెళ్తుందా మార్కెట్ అంటే అలాంటి కండిషనే క్రియేట్ అవ్వాలి. అంత పానిక్ క్రియేట్ అయితే చీప్ కి వెళ్తాయి. లేకపోతే ఎవరు తెలివి ఉన్నాడు, ఎవడు రీజనబుల్ వాల్యూ దగ్గర నుంచి అమ్మేడు కదా. సో చీప్ చాలా తక్కువ కండిషన్ లో వస్తుంది. రాదా అంటే రావచ్చేమో, ఈవెంట్స్ మనకు తెలియదు, బట్ మార్కెట్ రీజనబుల్ గా ఉంది. అండ్ ఇప్పుడు ట్రంప్ రిలేటెడ్ గా తీసుకున్న డెసిషన్ మన మార్కెట్స్ కి మంచిదే, గ్లోబల్ మార్కెట్స్ కి మంచిదే. అండ్ మనం యుఎస్ తోనే కాదు, యూరోప్ తో, చాలా నేషన్స్ తో కూడా ఈ ట్రేడ్ డీల్స్ రిలేటెడ్ గా, ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్స్ రిలేటెడ్ గా మనం ప్రయత్నిస్తున్నాం. FTAs రిలేటెడ్ గా మనం ప్రయత్నిస్తున్నాం. అండ్ రీసెంట్ గా RBI సైడ్ నుంచి, సెబీ సైడ్ నుంచి, ఇద్దరు సైడ్ నుంచి కూడా FIS ని, పానిక్ అయిన FIS ని, రూల్స్ మార్చడం కారణంగా ఇష్యూల్ని ఫేస్ చేసిన FIS ని సూదింగ్ చేయడానికి, వాళ్ళని కొంచెం కామ్ చేయడానికి కూడా ఇన్స్టిట్యూషన్స్ ప్రయత్నిస్తున్నాయి. అండ్ ఇక్కడ మాస్టర్ స్ట్రోక్ RBI అనే చెప్తాను. 7 lakh crore పైగా, 7 లక్షల కోట్లకు పైగా జనవరి నుంచి ఇప్పటికి లిక్విడిటీని బ్యాంక్స్ లో ఇన్ఫ్యూజ్ చేశారు. మొత్తం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇన్ఫ్యూజ్ చేశారు. దీనికి తోడు నిన్న రేట్ కట్, అంతకు ముందు రేట్ కట్, ఓవరాల్ రేట్ కట్స్ తో మార్కెట్ లో ఇంకాస్త లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ చేయడానికి ప్రయత్నించడం, అండ్ స్టాన్స్ ని కూడా న్యూట్రల్ నుంచి అకామిడేటివ్ తీసుకురావడం, మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తున్నట్టు. అండ్ రీసెంట్ టైమ్స్ లో మన మ్యాక్రో ఎకనామిక్ డేటా చూడండి, డెట్ టు ఈక్విటీ మంది 15 years లోలో ఉంది. మోస్ట్ ఆఫ్ ద NBFCs కి సంబంధించి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి కానీ, మేజర్ చెప్తున్నాను, NPS మనకి మల్టీ ఇయర్ లోలో ఉన్నాయి. PMI డేటా US ది కాదు, మనది స్ట్రాంగ్ గా ఉంది. GDP రిలేటెడ్ గా ప్రొజెక్షన్స్ కూడా గ్లోబల్ కంట్రీస్ తో పోలిస్తే మనది స్ట్రాంగ్ గా ఉంది. అండ్ జపాన్ ని కూడా కొన్ని సంవత్సరాలు మనం దాటుతామని IMF వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. సో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే, నేను రీసెంట్ గా కూడా ఒక దగ్గర చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ నేను US లో ఉంటున్న సిటిజన్ ని అయినా సరే నేను ఇండియాలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. నాకు US కంటే ఇండియానే మంచిగా గ్రో అవుతుంది అనేలా కనిపిస్తుంది, బికాస్ ఆఫ్ ద కన్సంప్షన్ అండ్ డెమోగ్రఫిక్. మీరు చూడండి, మొత్తం వరల్డ్ లో యంగెస్ట్ పాపులేషన్ ఏ కంట్రీస్ లో ఉన్నారని చూస్తే అందులో
ఇండియా కూడా టాప్ లోనే ఉంటది. 28 ఇయర్స్ అనుకుంటాను యావరేజ్, మొత్తం పాపులేషన్ ఒక యావరేజ్ మన దగ్గర ఏజ్ అనేది. వేరే కంట్రీస్ చూడండి దీనికంటే ఎక్కువ ఉంటది. సో యంగ్ జనరేషన్ ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ కన్సంప్షన్ చేస్తారు. నెక్స్ట్ 20 ఇయర్స్ వాళ్ళు కంట్రీ యొక్క గ్రోత్ ని ఫ్యూయల్ చేస్తారు. కాబట్టి ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇండియన్ మార్కెట్. ఇదే చెప్పాలనుకుంటున్నాను మీకు. షార్ట్ టర్మ్ లో ఇప్పుడు నేను ఇలా చెప్పాను, వీడియో పెట్టేస్తాను, తర్వాత ట్రంప్ ఏదైనా స్టేట్మెంట్ చేయొచ్చు, మార్కెట్ మళ్ళీ డౌన్ అయిపోవచ్చు. అది మనకి ఆపర్చునిటీయా కాదా? డబ్బులుంటే కొంటాం, డబ్బులు లేకపోతే వెయిట్ చేస్తాం. ఈ రెండింటికి మించి మనం ఇంకే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టాక్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మాత్రం ఇందాక నేను చెప్పిన బుక్ ని చదవండి అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా వీడియోస్ చూడండి, ఫుల్ నాలెడ్జ్ తెచ్చుకోండి, అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలా కాకుండా మీకు అంత టైం పెట్టి ఎఫర్ట్స్ పెట్టి అనాలిసిస్ చేసి మళ్ళీ ఏదైనా జరుగుతుంటే టెన్షన్ పడాలనే థాట్స్ లేవు అనుకుంటే మాత్రం ఈ రెండు వీడియోస్ పెడుతున్నాను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో. ఫస్ట్ బుక్ లింక్ ఉంటుంది, దాని కిందకి వెళ్తే ఆ లింక్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్, ETF వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇండియా మీద ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు. మీరు ఇంకేం థింక్ చేయాల్సిన నీడ్ లేదు, అనాలిసిస్ లేవు, ఇండియా అంతే, ఇండియా గ్రోత్ అంతే. ఈ రెండు వీడియోస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ ఫైనలీ ట్రేడర్స్ కి చెప్పాలనుకుంటున్నాను, ఆల్రెడీ విక్స్ ఈ మధ్య కాలంలో 60% దగ్గరగా పెరిగింది. ఇప్పుడు ఒకవేళ రేపు మార్కెట్ లో గ్యాప్ అప్ అయినప్పుడు విక్స్ మీకు కొంత ఎక్కువగానే ఉంటుంది. సో ఎవరైనా కాల్స్ కానీ పుట్స్ కానీ బై చేయాలనుకుంటున్న వాళ్ళు గుర్తుంచుకోండి, ఈవెన్ మీ డైరెక్షన్ లో మార్కెట్ వచ్చినా మీకు లాభం రాదు కొంత టైం వరకు. ఒకవేళ విక్స్ పడడం స్టార్ట్ అయితే రేపు స్టిల్ మీరు దాంట్లో కానీ ట్రాప్ అయిపోతే కొన్న దగ్గర నుంచి మీరు నష్టాల పాలవుతారు. సెల్ చేస్తున్నా సరే, మీరు కాల్ పుట్ సెల్ చేస్తున్నా సరే చాలా వోల్టైల్ గా ఉంటుంది ఫ్రైడే. నా స్ట్రాంగ్ సజెషన్, నేను మీకు గతంలో ఒక రూల్ చెప్పాను గుర్తుందా? ఒక ఈవెంట్ వచ్చినప్పుడు ఆ తర్వాత రోజునే కాదు, ఆ తర్వాత 2 రోజుల్ని మనం చూడాలి. ఈ రోజు ఈవెంట్ ఫ్రైడే మార్కెట్ ఓపెన్ అవుతుందా, తర్వాత మండే చూడండి, ట్యూస్డే చూడండి, వెనస్డే నుంచి మీరు మార్కెట్ లో యాక్టివిటీస్ ని ప్లాన్ చేసుకోండి. మీరు చేస్తున్న వాళ్ళైతే, ట్రేడింగ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే నేను ఆగమని చెప్తున్నాను, 2-3 రోజులు ఆగమని చెప్తున్నాను, మీ మంచి కోసం చెప్తున్నాను. మమ్మల్ని ఆపి మేము మనీని కోల్పోయాం, నేను అనుకుందే జరిగింది మార్కెట్ లో అనుకుంటే, బిలీవ్ మీ, ఇలాంటి వోల్టైల్ సెషన్స్ మనం అవాయిడ్ చేయడం ద్వారానే మీరు సేఫ్ గా ఉంటారు, రాదర్ దాన్ మీరు ముందుకు వెళ్ళడం ద్వారా. ఇది ఒక పద్ధతి మెయింటైన్ చేయండి. కొత్తగా మార్కెట్ లోకి వెళ్ళి నేను ట్రేడింగే చేస్తాను అనుకుంటున్నా వాళ్ళు, ఇది ఒక్కటి మైండ్ లో పెట్టుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గానే అనిపించిందని. తప్పకుండా ఇది మన వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ మన వాళ్ళకి కూడా అసలు ఏం జరుగుతుంది మార్కెట్ లో, ఇప్పుడు డబ్బులు పెట్టేయచ్చా ఇమీడియట్ గా అన్న ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మీరు ఎక్కడైనా నేర్చుకోండి, బుక్ అనే కాదు, బట్ మీకు ఇంగ్లీష్ చదవడం వచ్చి ఇలా గ్రాఫికల్ గా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్ గా తెలుసుకోవడానికి నాకు ఏదైనా మంచి బుక్ ఉందా అంటే ప్రెసెంట్ ఈ బుక్ ని నేను సజెస్ట్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ కొంటున్నప్పుడు ఈ కూపన్ కోడ్ ని యూజ్ చేస్తారంటే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.